శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి శనివారము ఏప్రిల్ 19వ తారీఖున ఈరోజు ఆరోగ్య, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్ర ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువు గారి పేరు వచ్చి పవన్ నంబుదిరి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043363751. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుష వశీకరణ చేయడం నెంబర్ 1 స్పెషలిస్ట్ మన గురూజీ గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు మీ చుట్టూ ఉన్న సమస్యలకు భయపడవద్దు. మీ భయాందోళన చెందుతున్న అంతర్గత స్వభావాన్ని చెప్పండి. ఈ సమస్యలు మీరు కాకుండా ఇతరులు బాధ్యత వహించే వివిధ అంశాలతో కప్పబడి ఉంటాయి. ఈ విషయాలన్నీ చిన్న విషయాలు మరియు అతి తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి వినోద కార్యకలాపాల కోసము ప్రణాళిక వేసుకోండి. ఇతరుల గురించి తీర్పు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి మరియు ఆందోళన దాడి నుండి పూర్తిగా కోలుకునే వరకు మీ అన్ని కార్యకలాపాలను నిలిపివేయకండి. మందులు అంత ప్రభావవంతంగా లేకపోతే నాడీ నిపుణుడి వద్దకు పూర్తి తనిఖీ కోసం వెళ్ళండి. ధ్యానం మరియు యోగా మీకు చాలా ఉపశమనం కలిగిస్తాయి. కఠినమైన శిక్షణా షెడ్యూల్ను అనుసరిస్తున్నప్పటికీ మీ ఆత్మీయ సహచరులను సంతోషపెట్టడానికి అవకాశాల కోసం వెతకమని మీకు సలహా ఇవ్వబడింది. మీ సంబంధం ఇతరులు కలలు కనే ప్రేమను మీకు ఇస్తుంది మరియు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండటానికి కారణం అదే. మీ ప్రియమైన వ్యక్తిని అభినందించడానికి ఒక బల్లాడ్ లేదా పాటను కంపోజ్ చేయడానికి ప్రయత్నించండి లేదా కొన్ని చిత్రమైన జ్ఞాపకాలను రూపొందించండి. ఈరోజు మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ అవన్నీ మీరు ఖర్చు చేయాలనే కోరిక వల్లనే జరుగుతాయి. బలవంతంగా చేయటం వల్ల కాదు. మీరు వర్షపు రోజు కోసం పొదుపు చేస్తున్నారు మరియు అది ఒక వివేకవంతమైన చర్య. కానీ ఈరోజు చింతించకుండా మీ విలాసవంతమైన ఖర్చులను తీర్చుకోవడానికి మరియు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి మంచి ట్రీట్ కొనడానికి సరైన రోజు ఈరోజు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక దృఢత్వానికి సాందోళనగా ఉంటుంది. తీవ్ర విఘాతము కలిగించవచ్చును. మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకము. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. ప్రేమ వ్యవహారాలు బలవంత పెట్టడం మానండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. ఈరోజు మీ యొక్క వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు. ఇది మీకు నచ్చదు. ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో కొబ్బరి మరియు 7 బాదం పప్పులను దానం చేయండి. దాని పరంగా మీకు మృదువైన ప్రేమ గల కోరికలైతే వస్తాయి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 2, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 1, యువత జీవితం 1. మరి తులారాశి వారికి శనివారం ఏప్రిల్ 19వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మన వీడియోను మరికొంతమంది తులారాశి వారికి షేర్ చేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.